హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటో అనుకుంటున్నారా? ఇది వెరైటీగా అయితే కాకరకాయ చేశానండి. ఇలా ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే అరకిలో అయితే కాకరకాయలు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి మధ్యలోకి అయితే ఘాటు అయితే పెట్టుకున్నాను. ఇంకా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఘాటు పెట్టుకున్న కాకరకాయలన్నీ మొత్తం పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అయితే నేను చింతపండు వేస్తున్నానండి. పులుపు వేస్తే ఇంకా చేదనేది ఇరిగిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. కొన్ని అయితే పుల్లటి మజ్జిగ కూడా వేసాను. ఇంకా తర్వాత మునిగి అన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక్క 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇంకా పైన అయితే మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఉడికితే సరిపోయిద్దండి. మంట పెద్దగా పెట్టుకోకూడదు, మీడియంగా అయితే మంట సరిపోతుంది. పెద్దగా మంట పెట్టుకుంటే మజ్జిగ వేసాం కదండి, ఇక మజ్జిగన్నీ ఎలాగో అయిపోతాయి. మీడియం మంట పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదిలించుకుంటూ వాటిని 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోయిద్ది. ఇక నేను దీంట్లో అయితే పొడి వెరైటీగా అయితే నేను తయారు చేశానండి. చాలా చాలా బాగుంది. అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకైతే చూపిస్తాను. నేను కాకరకాయల బాండి అయితే పక్కన పొయ్యి మీద అయితే ఉడికించుకుంటున్నానండి. ఈ పొయ్యి మీద అయితే నేను కొన్ని శనగపప్పు, ఒక స్పూన్ వరకు అయితే నేను ధనియాలు, హాఫ్ స్పూన్ వరకు అయితే నేను జీలకర్ర తీసుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. దోరగా వేపుకున్న తర్వాత నేనైతే పొయ్యి ఆపేసానండి. ఆపేసిన తర్వాతనే నేను వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు ఉంటాయండి. ఇంకా తర్వాత మనకి చట్నీ పప్పు ఉంటుంది కదా, నేను అవైతే వేసుకుంటున్నాను. అసలు చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక 3 స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను ఉప్పు తీసుకుంటున్నానండి. ఎందుకంటే కాకరకాయల్లో మనం ఆల్రెడీ వేసుకున్నాము. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. అందుకనేసి నేను కొంచెంగా అయితే ఉప్పు వేసుకున్నాను. ఇక మెత్తగా అయితే గ్రైండర్ వేసేసుకోవడమేనండి. కాకరకాయలు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇంకా నేను పొయ్యి ఆపేసుకొని జల్లి బుట్టలో అయితే జల్లిచ్చానండి. వాటర్ అంతా దిగిపోయాయి. దిగిపోయినాక వాటికైతే లోపల స్టఫింగ్ మనం పొడి వేసి పెట్టుకున్నాం కదండి, అవి అయితే మనము పట్టినంత వరకు అయితే నేను వేసుకొని వాటిని జాగ్రత్తగా అయితే ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమేనండి. అవి ఇంకా అన్ని కాకరకాయలకి ఇలానే పెట్టుకోవాలండి. మధ్యలో అలా నొక్కేసి పైన అయితే గట్టిగా ఒత్తానండి. ఆయిల్లో వేసినప్పుడు మాడిపోకుండా ఉంటుంది. అలా ఒక్కసారి గట్టిగా ఒత్తేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమేను. నేను కాకరకాయ 2-3 సార్లు అయితే ఇలా చేశానండి. చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా తిన్నారు. నేను ఎక్కువగా కాకరకాయ వండుతుంటూ అనండి ఇంట్లో. చాలా బాగా అయితే కుదిరింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అయితే ట్రై చేశాను. చాలా చాలా బాగా అయితే కుదిరింది. ఇక నేను వేసుకున్న పొడి మొత్తం అయితే నాకు కాకరకాయల్లో పట్టలేదండి. అది మాత్రం పక్కకు పెట్టుకున్నాను. ఆ పొడి ఏం చేస్తానో మీరు చూడండి. కాకరకాయలు ఇలా దోరగా వేపుకోవాలండి. 2 వైపులా వేపుకున్న తర్వాత కొంచెం మధ్యలో వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ముందుగా వేస్తే మాడిపోతుంది. అందుకే ముక్కలు కొంచెం వేగిన తర్వాత అయితే పసుపు వేసుకుంటున్నాను. కాకరకాయలు మరీ ఎర్రగా ఏగనవసరం లేదండి. మీడియంగా ఏగితే చాలు. మరీ ఎర్రగా ఏగిన టేస్ట్ బాగోదు. ఇలా మీడియంగా ఏగిన వాటి మీద అయితే ఇంకా మనం మిక్సీ వేసుకున్న పిండి ఉంది కదండి, అది మొత్తం అయితే వేసేసుకోవడమే. వేసేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకోవాలండి. వెంటనే దాన్ని కదపకూడదు. ఎందుకంటే పిండి కొంచెం పచ్చివాసన పోయేలా ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాను. మనం పైన పొడి మసాలా అంతా చల్లుకున్నాం కదండి, అది 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇంకా తర్వాత పొయ్యి అయితే ఆపేసుకోవడమే. మనకి ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ అయితే అయిపోయిద్దండి. చాలా చాలా టేస్ట్ అయితే ఉంది. మా పిల్లలు సూపర్ అంటే సూపర్ అని తినేశారు. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉందనే చెప్తారు. మరి నా కాకరకాయ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే అండి మరి.